వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు జరిగాయి. ఎలా అనిపించింది? మాకా బాధగా అనిపించింది, కొంచెం ఫీల్ అయ్యాం. అది ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నా కూడా జనాలు వాళ్ళు పార్టీ వాళ్ళే వెళ్తారు కానీ బయట వాళ్ళు వెళ్ళరు కదా. పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యులు వీళ్ళందరూ పోతారు తప్ప దీనికి బయట నుంచి వచ్చే జనాలు ఎవరు అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. వీళ్ళేమో ఎవడు ఏ నాయకుడు కూడా తీసుకొచ్చిన ఫండ్స్ ఏం లేవు సెంట్రల్ నుంచి. వీళ్ళు ఏం చేయగలుగుతారో, ఆయన ఏం చేయలేడని వీళ్ళు అంటారు. వీడు చేయలేదు, వాడి మీద వీడి మీద వాడు చెప్పుకోవడంగానే ఉంది కానీ ఎవడు కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు లేరు. వీళ్ళని ఎందుకు ఎక్కించామా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు బయట వాళ్ళు. వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు జరిగాయి. ఎలా అనిపించింది? మాకా బాధగా అనిపించింది, కొంచెం ఫీల్ అయ్యాం. బాగా అలాగా జరగటం వలన ఇబ్బంది అంతా, అసలు ప్రజలు ఏమేమైపోతారు ఏంటి అంతా చాలా ఇదిగా అనిపించింది బాగా. మరి ఇప్పుడు జూన్ 12న 4 పథకాలు ఇస్తాము అన్నారు, మరి ఏది మాకు రేషన్ కార్డు లేదు, అమ్మఒడి అన్నారు, మహిళ ఇదన్నారు, ఇంతవరకు ఏమి రాలా. మరి మేము ఎలా ఉండాలి? గవర్నమెంట్ ఉద్యోగం, ఇల్లు లేదు, ఏమీ లేదు. మరి ఎలాగా మాకు పరిస్థితి ఏంటి? వేస్తారా జూన్ 12? మరి అన్నీ పెట్టాం కానీ రిప్లై ఏమీ లేదు. టైం పట్టింది వస్తాయి అంటున్నారు. మరి స్కూల్లో అంతా ఇచ్చాము, మరి మాకు ఇల్లు లేదు. కోవిడ్ అక్కడి నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం. వేరే అత్తగారి ఇంట్లో ఉంటున్నాం కోవిడ్ నుంచి, చిన్న బాబు అని. అందుకని ఇంకా అసలు ఎన్ని పెట్టినా మాకు పథకాలు రావట్లా, ఏమీ రావట్లా. గవర్నమెంట్ ఉద్యోగం మున్సిపాలిటీ ఇదిగో పెంచామన్నారు, స్కేల్ అంటున్నారు, పర్మనెంట్ అంటున్నారు, రేపుడే తెలియట్లా ఏమి. మరి ఏం చేయాలి? వస్తాయి అంటారా? టైం పడుతుందా? బాగానే ఉంది, అప్పుడు మీద కన్నా ఇప్పుడు పర్వాలా. చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి అంతా బాగానే జరుగుతుంది. కొంచెం అటు ఇటుగా అయినా ఇబ్బంది ఏం లేదు, బాగానే జరుగుతుంది. ఎలా ఉందంటారు? అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈయనే వస్తున్నారని అంటున్నారు. కన్ఫర్మ్ అయితే అనుకుంటున్నాం అందరం, నెక్స్ట్ ఇయర్ కూడా ఈయనే బాగా చేస్తున్నారు, రావాలి అని చెప్పేసి. మరి కొంతమంది ఇంకా పథకాలు ఏమీ రాలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మా అత్తయ్య గారు వాళ్ళకి వచ్చింది కన్ఫర్ము. ఇది వేస్తారు మనిషికి మనీ, అది ఓకే అయింది కానీ పడలా మాకు. అందుకని దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి వేస్తారా లేరా తెలియదు. కడప మహానాడు సభలు జరిగాయి. ఎలా అనిపించాయి 3 రోజులు కూడా? 3 రోజులు వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తారు. గవర్నమెంట్ ఎంత చేస్తుందో మనం చూడాలి. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందో లేదో చూసుకోవాలి. వీళ్ళేమో ఎవడు ఏ నాయకుడు కూడా తీసుకొచ్చిన ఫండ్స్ ఏం లేవు సెంట్రల్ నుంచి. వీళ్ళు ఏం చేయగలుగుతారో, ఆయన ఏం చేయలేడని వీళ్ళు అంటారు. వీడు చేయలేదు, వాడి మీద వీడి మీద వాడు చెప్పుకోవడంగానే ఉంది కానీ ఎవడు కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు లేరు. వీళ్ళని ఎందుకు ఎక్కించామా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు బయట వాళ్ళు. కానీ ఈయన ఏం చేస్తాడో చూద్దాం, మీరు కూడా చూసి మంచి జరుగుతుందని ఆశిద్దాం. సీఎం గారు సభలో మాట్లాడుతూ 2020 డిసెంబర్ సీఎం గారికి ఉంది చేయాలని ప్లానింగ్ ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ సహకరించాలి. క్యాపిటల్ ఉండాలి, పైనుంచి ఫండ్స్ రావాలి. రానప్పుడు ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మీరు ఇస్తేనే మీకు డబ్బులు ఉంటాయి, లేకపోతే మీకు ఆస్తి ఏముంటుంది. అందుకనే ఇప్పుడు ఈయనకి సెంట్రల్ నుంచి రావాలి, వస్తేనే ఏదైనా చేయగలుగుతాడు. కరప్షన్ కొంచెం ఆపాలి, కరప్షన్ కూడా జరుగుతోంది. అది ఆయన అవన్నీ శ్రద్ధ వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఆయనకి కూడా. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. మీరు కూడా వేచి ఉంటే మనం అందరం ఇంకా ముందుకు వెళ్దామని ఆశిద్దాం. స్టేట్ని ముందుకు తీసుకెళ్తాం. డిసెంబర్ 27 కల్లా 2027 కల్లా పూర్తి చేస్తామంటున్నారు. గత 5 ఏళ్ళు కూడా చీకటి పాలన నడిచింది అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నమాట మీరు అంటున్నారంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లేదు ఎవరికి, జగన్కి. కాబట్టి ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేషన్ వీక్ మూలన వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అసలు ఆయనకున్న బ్రెయిన్ ఆయన ఉపయోగించలేకపోయాడు. కొన్ని పక్కనున్న సలహాదారు నీబోటి వాడిని కూడా ఉపయోగించుకోలేకపోయాడు ఆయన. అందువల్ల దెబ్బతిన్నాడు. లేకపోతే ఓటింగ్ ఉంది ఆయనకి 35 ఉన్నా కూడా ఉపయోగం ఏముంది? ప్రజలు ఏం చేస్తున్నారు, మనం ఎవడి మాట వినాలి, ఎవడు మనకి సలహాదారుడు అనేది తమ్ముడే ఆయనకి గొయ్యి తీసేసే వాటిని పెట్టుకుంటే, విజయసాయి రెడ్డిని పెట్టుకున్నాడు, ఆయన చేసేది ఆయన చేశాడు, ఇంకోటి చేశాడు. అవన్నీ మీరు పేపర్లో చూస్తున్నారు. ఏది మందు మాఫియా అవన్నీ కూడా ఇంకా అవన్నీ జరిగేటప్పుడు భూములు కబ్జాలు అవన్నీ చూస్తున్నారు. ఇంకా ఒకళ్ళని అడిగే పని లేదు, మీకు అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి గారు కూడా నిన్న వాళ్ళ సన్నిహితులతో మాట్లాడుతూ జూన్ 10 కల్లా జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయ్యే అవకాశం ఉంటుందంటారా? వాడు అక్కడ అవసరం ఉన్నంత వరకు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇటు పక్క అవసరం ఉంది కాబట్టి ఇటు చంపవుతాం అనుకుంటున్నాడు. అందుకనే ఆ మాట చెప్పాడు.
అర్థమైందా? వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు జరిగాయి. ఎలా అనిపించింది ఈ సభలు మీకు? కొద్దిగా బాగానే జరిగిందండి కడపలోనే. మరి ఇక మిగిలిన చోట్ల ఎక్కడ కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా జరిగింది. అంతా కూడా బాగానే ఉంది. అదే సభలో సీఎం గారు మాట్లాడుతూ డిసెంబర్ 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపించింది? అయితే మామూలుగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్ని పనులు కూడా చక్కగా జరుగుతున్నాయి. పోలవరం కూడా వాళ్ళు అన్నట్లుగా పూర్తి చేస్తారని చెప్పేసి నమ్మకం అనేది ఉన్నది. ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు. అది కూడా పోలవరం అనేది కూడా ప్రభుత్వంలో అంటే పూర్వం ప్రభుత్వం ఉండేటట్లు గత ప్రభుత్వంలో రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మరి వీళ్ళు పోలవరం కూడా పూర్తి చేస్తామంటున్నారు. మరి అప్పుల్లో ఉన్నది కాబట్టి కొద్దిగా అది కూడా ఫైనాన్షియల్గా చూసుకొని అది కూడా కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాం. సంక్షేమ ప్లస్ అభివృద్ధి కూడా చూసుకోవాలి అని చెప్పి కూడా సీఎం గారు అంటున్నారు. అవును, పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి సంక్షేమం 2 ఇస్తామని చెప్పి. అవునండి. అలా అది మాత్రం కరెక్టేనండి. సంక్షేమ పథకాలు అనేవి కూడా పెడితే బాగుంటాయి. సంక్షేమ పథకాలు అంటే ఉచిత విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద పెడితే బాగుంటుంది. సంక్షేమం ఉచితాలు అనేవి ఇచ్చి అందరినీ సోమరిపోతులా తయారు చేసే బదులు ఇటువంటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. గత 5 ఏళ్ళు కూడా అభివృద్ధి చాలా వెనకబడిపోయింది. నా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాయని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇతను దీంట్లో అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉండేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి. బాగానే ఉంటుంది. అది చాలా బాగుంది. ఎలా ఉండబోతుంది అంటారు ఇంకా రాబోయే రోజుల్లో బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే పూర్వ పరిస్థితులు బట్టి చూసినట్లయితే ఇతను అభివృద్ధి పదంలో నడిపే సత్తా ఉండేటువంటి నాయకుడిగా ఇతను కనిపిస్తున్నారు. సార్ వరుసగా కడపలో మహానాడు సభలు జరిగాయి 3 రోజులు. సభల గురించి ఏమంటారు? ఎలా అనిపించింది? బాగానే చేశారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కూడా జనాలు వాళ్ళు పార్టీ వాళ్ళే వెళ్తారు కానీ బయట వాళ్ళు వెళ్ళరు కదా. పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యులు వీళ్ళందరూ పోతారు తప్ప దీనికి బయట నుంచి వచ్చే జనాలు ఎవరు అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. సార్ నిన్న సీఎం గారు సభలో మాట్లాడుతూ 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అది ఇంపాసిబుల్ అవ్వదు. అది పోలవరం ఇప్పుడే అవ్వదు. ఇంకో 2 గవర్నమెంట్లు వస్తే కానీ అప్పటికి అవ్వదు. పూర్తి చేస్తామని కూడా హామీలు ఎవరైనా ఇస్తారు. హామీలు ఇవ్వటం అంటే ఎవరైనా ఇస్తారు హామీలు. అది అమలుపరచాలి కదా. అందులో ఇప్పుడు 3 కలిపి ఉన్నది కదా గవర్నమెంట్. 3లో ఒకళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారని నమ్మకం ఎక్కడ ఉంటుంది మనకి? అంటే మనకి కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కదా. కేంద్రం సపోర్ట్ ఉన్నది. వాళ్ళు ఇచ్చేంతవరకు అంతే కదా. మొన్న రాజధాని దానికేమో వచ్చారు, మోడీ గారు అందరూ వచ్చారు, చేశారు. ఇప్పటివరకు డబ్బులు కూడా ఇవ్వలేదు కదా. డబ్బులు ఇవ్వాలి కదా. మన డబ్బులు ఇస్తే అయిపోయింది అనుకోండి, అయిపోయింది అనుకోవచ్చు. అది ప్రతిసారి అలాగే జరుగుతూనే ఉంది కదా. అన్ని గవర్నమెంట్ అలాగే చేస్తున్నాయి. ఒక గవర్నమెంట్ని మనం బ్లైమ్ చేయడం ఇంకో గవర్నమెంట్కి సపోర్ట్ అని కాదు కదా. ఇప్పుడు ఏదైనా మోడీ తలుచుకుంటేనే అవుతుంది. మోడీ ఎక్కడ ఆగాడు అనుకోండి అయిపోతుంది. ముందు వీళ్ళకి అండర్స్టాండింగ్ అంటూ ఉండాలి. వీళ్ళ 3కి కూడా అండర్స్టాండింగ్ ఉండి ఒక తాటి మీద వెళ్ళారనుకోండి పనులు అవుతాయి. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అన్నారనుకోండి ఏది జరగదు. గత 5 ఏళ్ళు కూడా రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం వెనకబడిపోయింది. చాలా చీకటి పాలన ఎవరైనా చెప్తారమ్మా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇంకో కొత్త గవర్నమెంట్ ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు ఇదే చెప్తారు కదా. వాళ్ళు ఏమో హామీలు ఇచ్చారు, ఏం అమలు పరచలేదు అని చెప్తారు కదా. అలా కాకుండా ఎవరు గవర్నమెంట్ అయినా కూడా పక్కాగా చేసుకుంటేనే పనులు అవుతాయి. మళ్ళీ యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిటీ 2027లో కంప్లీట్ చేస్తారన్నారనుకో ప్రాజెక్టు. అదొరకు కూడా అలాగే చెప్పారు కదా వాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా అవుతుందని. అక్కడ అవ్వలేదు. ఇప్పుడు ఇది అన్నారనుకో మరి ఇది చేస్తారని నమ్మకం లేదు. పోలవరంది అవ్వదు. ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కే ఫండ్స్ ఇస్తే మిగతా రాష్ట్రాలు ఏమవుతాయి? అవునా? మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి గవర్నమెంట్. అంతేకాని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే చేస్తాను మిగతా రాష్ట్రాలు అన్నారనుకోండి ఇబ్బంది అవుతుంది. రేపు తమిళనాడు ఉంటుంది. తమిళనాడు వాళ్ళు ఎలక్షన్కి వస్తాయి. ఆంధ్రాకే ఇస్తున్నారు, తమిళనాడులో ఊరుకోరు కదా. మాకు ఇవ్వమని అడుగుతారు. అందుకనే వాళ్ళు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పక్కాగా మనకి సపోర్ట్ చేస్తే 100%, 1000% చేస్తేనే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. రాజధాని కూడా కంప్లీట్ అవుతుంది. మొన్న మోడీ గారు వచ్చారు, ఏమి ఇవ్వాల. ఇస్తానంటాం వేరు, ఇచ్చిన దారి వేరు కదా. అవునా?